గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసింది. ఫస్ట్ డే ఊహించని వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్ గా ఏకంగా 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అసలు ట్రేడ్ లెక్కలు ఏంటనేది పక్కన పెడితే ఇప్పటివరకు మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ డే పోస్టర్స్ పరంగా చూస్తే గేమ్ చేంజర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం 294 కోట్లతో మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసి టాప్ ప్లేస్ లో నిలిచింది పుష్ప2. దీంతో అప్పటి వరకు 223 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న RRR సెకండ్ ప్లేస్ కు వెళ్లిపోయింది. ఇక 215 కోట్లతో మూడో స్థానంలో బాహుబలి 2 ఉండగా 191 కోట్లతో కల్కి 4వ స్థానంలో ఉంది. ఆ తర్వాత సలార్ 178 కోట్లు, దేవరా 172 కోట్లతో 5-6 స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు దేవరా, సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ బ్రేక్ చేసి ఏకంగా 186 కోట్లు రాబట్టి టాప్ 5 లో నిలిచింది గేమ్ చేంజర్. దీంతో రచ్చ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. RRR తర్వాత చరణ్ నుంచి వచ్చిన సినిమా కావటం, శంకర్ డైరెక్టర్ అవటంతో భారీ అంచనాల మధ్య జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వగా భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో ఏకంగా 1.3 మిలియన్ టికెట్లు అమ్ముడైపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమా టికెట్లు భారీగా అమ్ముడవుతున్నాయి. మొత్తంగా ఫస్ట్ డే అదరకొట్టింది గేమ్ చేంజర్.